హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఈయన రాజీనామా అనేది రాజకీయ వర్గాల్లో ఒక పెను సంచలనంగా మారింది. ఎందుకంటే ఉన్నట్టుండి ఒక దేశ ఉపరాష్ట్రపతి ఎందుకు ఆల్ ఆఫ్ ఈ సడన్గా రాజీనామా చేశారన్న చర్చ అనేది చాలా దేశవ్యాప్తంగా నడుస్తూ ఉంది. అయితే దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న డౌట్లు కూడా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఆయన ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేశారని చెప్పేసి బయటికి చెప్తున్నా కానీ సంథింగ్ ఏదో బీజేపీ పెద్దగా ప్లాన్ చేస్తుంది, అందుకనే ముందుగా ఆయనతో రాజీనామా చేయించారన్న డౌట్లు అయితే వ్యక్తమవుతుంది. అయితే ఈ సందర్భంగా ఒక చర్చ అనేది చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు, మరి ఆయన ప్లేస్లో ఇప్పుడు ఎవరు ఉపరాష్ట్రపతి అవుతారన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి అనమాట. మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా ఒక పేరుని చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. ఆయనే శశి థరూర్. యాక్చువల్లీ ఏంటి అంటే ఈయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అనమాట. కానీ శశి థరూర్ ఈ మధ్య ప్రో బీజేపీగా ఉంటూ వస్తున్నారనమాట. అంటే బీజేపీ పార్టీ సిద్ధాంతాల పట్ల మనం ఆపరేషన్ సింధూర్లో కానీ నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలను వాటన్నింటిని కూడా సమర్థించడం, అలాగే మన భారతదేశం తరపున విదేశాలకు బృందాలు పంపినప్పుడు శశి థరూర్ కూడా కీలకమైన దేశాలకి నేతృత్వం వహించారు. అంటే బీజేపీ ఆయనకి ప్రాధాన్యత ఇస్తుంది. ఆయన బీజేపీ యొక్క ఐడియాలజీకి రీసెంట్గా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ పదవి జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు కాబట్టి ఆ ప్లేస్లో శశి థరూర్ని ఉపరాష్ట్రపతి చేస్తారన్న చర్చ అయితే నేషనల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వస్తుంది. అంటే నిప్పులేంది పొగరదు అంటారు కదా, ముందస్తుగానే ఈయన్నే ఉపరాష్ట్రపతి చేయడానికి ఆయన చేత రాజీనామా చేయించారన్న చర్చ అయితే నడుస్తూ ఉందన్నమాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురైతాయి. ఏదేమైనా కానీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ యొక్క రాజీనామా అనేది రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారిందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.